హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో బీరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒట్టి బీరకాయ తినడానికి చాలామంది ఇష్టపడరు కదా. ఒకసారి ఇలా బీరకాయలో పెసరపప్పు వేసి వండండి, ఖచ్చితంగా ఇష్టపడి తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం, వచ్చేయండి. 1/2 కేజీ బీరకాయలను తీసుకొని పైన లైట్గా తొక్కను తీసేసుకోండి. తర్వాత కడిగేసుకొని సన్నగా ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకో పాత్రను తీసుకోండి. ఇక్కడ నేనైతే మట్టి పాత్రను వాడుకుంటున్నానండి. అప్పుడప్పుడు దీంట్లో కర్రీస్ అనేవి చేస్తూ ఉంటాను. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఆయిల్ వేడైన తర్వాత పోపును కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్నవంటి ఒక పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అవి కూడా లైట్గా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. మట్టి పాత్రలో కుక్ చేసుకునేటప్పుడు మనకి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా బీరకాయలను కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లో మీ స్పైసీ తగ్గట్టు కారాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసేసుకొని అలా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టుకోండి. మనకి 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకుంటే బీరకాయలు అన్నీ కూడా మగ్గి దాంట్లోకి వాటర్ అనేవి వస్తాయి. ఈ విధంగా ఇలా ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలి. ఇక్కడ పెసరపప్పు మనం బీరకాయలో వేసుకోవడం వల్ల కూర అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ పెసరపప్పు మనం కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. పప్పులను ఇష్టపడే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకున్నా పర్లేదు, మనకి కూర అనేది ఒదుగుతుంది అంతే. దీంట్లో వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ను ఎప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. పెసరపప్పును వేసేసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ పెసరపప్పు మనకి నానాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసినా కూడా మనకి బాగా కుక్ అయిపోతాయి. అలా ప్లేట్ పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల్లోపు మనకి 50% పెసర్లు అనేవి ఉడికిపోతాయి. తర్వాత దీంట్లో ఒక 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ జ్యూస్ని దీంట్లో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని టీ గ్లాస్కి హాఫ్ అయితే సరిపోతాయి. వాటర్ని కూడా వేసేసుకొని ఒకసారి ఉప్పు అలాగే చూసుకొని సరిపోతే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్లేట్ పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి పెసరపప్పు కూడా బాగా ఉడికేంతసేపు కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, మనం పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోతే సరిపోతుంది అనమాట. తర్వాత దీంట్లోకి గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నవంటి కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా సరే బీరకాయ ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. ఇదంతే కాకుండా చపాతీలో కానీ రైస్లో కానీ రొట్టెల్లో కూడా మనము తినేయచ్చు. బీరకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి వెజిటేబుల్స్ అనేవి ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.